హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు బెండకాయ కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి. ఈ కర్రీ చాలా సూపర్గా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు తయారీ విధానం. ఇక్కడ నేను అరకిలో బెండకాయలను తీసుకొని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. స్టవ్ పైన ఒక కడాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత కట్ చేసిన బెండకాయలను వేసి ఫ్రై చేసుకోవాలండి. ఇవి బాగా ఫ్రై అవ్వాలి. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలా ఆయిల్ ఏమీ లేకుండా తీసుకోవాలి. ఇలా బెండకాయలన్నీ తీసిన తర్వాత కాస్త ఆయిల్ని తగ్గించుకొని అందులో కట్ చేసిన ఒక ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక చెంచా అల్లం, పసుపు, కరివేపాకు, కట్ చేసిన టమాటాను వేసి కలపాలి. ఇది అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలిపి మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇలా టమాటా కాస్త మెత్తబడిన తర్వాత సరిపడా కారం వేసుకోవాలి. ఈ కారం మీరు తినేదాన్ని బట్టి వేసుకోవాలండి. అలాగే ఒక చెంచా ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి. ఇలా అంతా బాగా కలిసేలా కలిపిన తర్వాత అరకప్పు పెరుగు వేసుకోవాలి. ఇలా పెరుగు వేసి ఇది అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇలా ఆయిల్ అంతా బాగా పైకి వచ్చినప్పుడు ఒక్కసారి కలుపుకొని సరిపడా వాటర్ వేసుకోవాలి. అలాగే ముందుగా ఫ్రై చేసిన బెండకాయలను వేసి కలపాలి. ఇలా కలిపి మూత పెట్టి ఉడకనివ్వాలండి. ఇది స్లో ఫ్లేమ్లోనే ఉడకాలి. ఇలా అంతా బాగా ఉడికిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసి ఒక్కసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా రెడీ అయిన బెండకాయ కర్రీని వేరొక బౌల్లోకి తీసేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ కర్రీ రెడీ అయింది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి.